ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చలమల. ప్రతి ఒక్కళ్ళకి ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటుంది. ఆ ఎదగాలనే కోరికకి భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, కుల మతాలతో కూడా సంబంధం లేదు. చదువు ఉన్నవాళ్ళు అయినా కావచ్చు, చదువు లేని వాళ్ళైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ఆర్థికంగా ఎదగాలనే కోరిక మాత్రం ఉంటుంది. కానీ ఈ ఆర్థికంగా ఎదగాలి అనే దాంట్లో మనం చేసే పొరపాట్లేంటి, మనం చేయాల్సిన పనులేంటి అన్న వాటి గురించి ఒక 5 విషయాల్లో చెప్పాలని అనుకుంటున్నాను. సో బేసిక్గా రిచ్ గెటింగ్ రిచర్ అని ఒక మాట మనం వింటూనే ఉంటాం. సో వాళ్ళు మాత్రమే ఎందుకు రిచర్గా మారుతూ ఉంటారు, మనం మాత్రం ఎందుకు ఎదగలేకపోతున్నాం అన్న దాని గురించి నేను ఒక చిన్న పాయింట్లో చెప్పాలనుకుంటున్నాను. సహజంగా సామాన్యులందరూ ఒక ఆపర్చునిటీని స్కామ్గా చూస్తారు, అదే ఒక స్కామ్ని మాత్రం ఆపర్చునిటీగా చూస్తూ ఉంటారు. మీరు గమనిస్తే మన మార్కెట్లో ఆపర్చునిటీస్ని యూజ్ చేసుకొని ఎదిగే వాళ్ళతో కంటే కూడా స్కామ్ని నమ్మి డబ్బులు కోల్పోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇందాక నేను చెప్పిన మాట జస్టిఫై అయినట్టుంది. ఆపర్చునిటీనేమో స్కామ్ లాగా చూస్తారు, స్కామ్నేమో ఆపర్చునిటీ లాగా చూస్తారు. ఎప్పుడైనా కానీ ఆపర్చునిటీ అనే దాన్ని మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకోవాలి. కంప్లీట్గా బ్లైండ్గా వెళ్ళిపోయి స్కామ్లో ఇరుక్కోకూడదు. ఎలా ఇరుక్కోకుండా ఉండాలి? సింపుల్, ఒకటే మాటలో చెప్పేస్తాను. ఇప్పుడు స్కామ్ విషయాలు ఎందుకు ఇరుక్కుంటారు? ఆశ, వాడిదే ఇంకొక రూపాయి ఎక్కువ ఇస్తాడనో, ఇట్లాంటి ఒక ఆశతోటి మనం వాటి దగ్గరికి వెళ్తూ ఉంటాం. ఎక్కడైతే మన కళ్ళు ఆశతోటి కప్పేయబడతాయో అక్కడ మనం స్కామ్లో ఇరుక్కుంటాం. ఎప్పుడైనా ఒక ఆపర్చునిటీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది చట్టబద్ధమైందా కాదా, అంటే మన ఇండియాలో అది రెగ్యులేటెడా అన్రెగ్యులేటెడా, అసలు అట్లాంటివి సాధ్యమవుతున్నాయా లేదా, ప్రీవియస్ హిస్టరీలో అసలు అలాంటి ప్రొసీజర్ ఉందా లేదా, ఇప్పటి వరకు ప్రీవియస్గా ఏమన్నా కేసెస్ ఇట్లాంటి వాటి మీద ఫైల్ అయ్యాయా, ఇలాంటి వాటి విషయంలో మనం గమనిస్తూ ఉండాలి. ఏమన్నా అంటే ఏదో రకరకాల క్రిప్టో కరెన్సీస్ అంట మార్కెట్ అంతా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి, అసలు ఆ ఊరు పేరేంటో కూడా తెలియదు. క్రిప్టో కరెన్సీ ఎక్కడో బిట్ కాయిన్, ఇథీరియం అయి పెరుగుతున్నాయి అని చెప్పి ప్రతి ఒక్కరు ఎవరు పడితే వాడు వచ్చేసరికి నేను ఒక క్రిప్టో కరెన్సీని తయారు చేశానని చెప్పేసి వాడమ్ముతూ ఉంటాడు. అది పెరిగిందని దీంట్లో కొంటూ ఉంటాం. సో బేసిక్గా మనమే వెళ్ళి వాటిలో ఇరుక్కుంటూ ఉంటాం. ఆపర్చునిటీ అంటే ఏంటి? హిస్టారికల్గా ప్రూవ్ అయినాయి. రియల్ ఎస్టేట్ అయి ఉండొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అయి ఉండొచ్చు, స్టాక్స్ అయి ఉండొచ్చు, ఇవన్నీ హిస్టారికల్గా ప్రూవ్ అయినటువంటివి. ఆ హిస్టారికల్గా ప్రూవ్ అయిన వాటివి అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి చట్టబద్ధమైనవి, అంటే మనకి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చట్టబద్ధత ఉంది వీటన్నిటికీ. అట్లాంటి వాటిల్లో ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్ చేయాలి. అండ్ రెండోది ఫైనాన్షియల్ లిటరసీ. ఇక్కడ ఈ ఫైనాన్షియల్ లిటరసీ విషయంలో పర్టికులర్గా మన భారతదేశం బాగా లాగ్ అవుతూ ఉంటుంది. దానికి గల కారణం మన 18 సంవత్సరాల చదువులో ఎక్కడ కూడా ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించి ఒక్క సబ్జెక్ట్ కూడా ఉండదు. పర్సనల్ ఫైనాన్స్ గురించి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురించి ఎటువంటి సబ్జెక్ట్స్ ఎక్కడా ఉండవు. మొదటి అన్ని సంవత్సరాల్లో వాటి గురించి తెలియకుండా తర్వాత ఒకేసారి నేర్చుకోవాలన్నా కానీ మేబీ సాధ్యం కూడా కాకపోవచ్చు. కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఫస్ట్ అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కి ఎర్లీ స్టేజెస్ నుంచి ఫైనాన్షియల్ లిటరసీ ఇవ్వాలి. సరే వాళ్ళకి ఇస్తాము, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇట్లాంటి కండిషన్స్లో అట్లీస్ట్ మనం కుదిరినంత వరకు ఫైనాన్షియల్ లిటరసీ అంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇలాంటి వీడియోస్ చూడటమో, లేకపోతే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యొక్క ఒపీనియన్స్ని తీసుకోవటమో, లేదా ఒక ఫైనాన్షియల్ ప్లానర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ని వాడుకోవటమో, ఇట్లాంటి వాటి త్రూ మనం అట్లీస్ట్ ఫైనాన్షియల్గా లిటరేట్గా ప్లాన్డ్గా ఉండాలి. ఎక్కడైతే నాలెడ్జ్ ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఆచరించే విషయంలో మాత్రం వెనకబడతాం. ఈ మాట మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో అక్కడే సంపద ఉంటుంది. సో దానికి కావాల్సిన నాలెడ్జ్ని ఒకవేళ లేకపోయినా ఉన్న వాళ్ళ యొక్క సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. అండ్ నెక్స్ట్ మనకున్నటువంటి స్పెండింగ్ బిహేవియర్. మనం ఎంతైనా సంపాదిస్తాం. మనం చాలా కేస్ స్టడీస్ కూడా చూసుంటాం మన లైఫ్లో. చుట్టుపక్కల విపరీతంగా సంపాదించేస్తారు, సంపాదించి ఉన్నట్టుండి బ్రేక్ అయిపోతారు. మాట్లాడుకుంటూ ఉంటాం, బతికి చెడ్డవాళ్ళు, బతికి చెడ్డారు, ఇట్లాంటివి వింటుంటాం కదా. అంటే బాగా సంపాదించి మంచి జీవితాన్ని చూసి ఉన్న డబ్బులని కోల్పోయిన వాళ్ళు. సో దీనికి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్లో ఎక్కువ దీన్ని లీడ్ చేయడానికి కారణం పూర్ స్పెండింగ్ బిహేవియర్ అండ్ ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ. అంటే మన ఖర్చు పెట్టే విధానం చాలా చెడుగా, అంటే సరిగ్గా ఉండకపోవటం, అండ్ మన ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా ప్లాన్డ్గా లేకపోవటం. ఈ రెండే కారణాలు అయి ఉంటాయి. ఒక మనిషి ఎదగకపోవడానికి కూడా కారణం ఈ రెండే అయి ఉంటాయి. సో స్పెండింగ్ బిహేవియర్ని మనం ప్లాన్ చేసినట్టుగా ఉండాలి, కానీ అది వెళ్తున్నట్టుగా మనం వెళ్ళకూడదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం డబ్బులు నీళ్లతోటి పోలుస్తూ ఉంటాం. నీళ్ళకి ఎటువైపు వెళ్ళాలి, దాని ప్రవాహం ఎటుండాలి అనేది ఇన్ఫాక్ట్ అనుకుంటే దారిని బట్టి ఉంటుంది. దాని దారిని మళ్ళిస్తే నీటి ప్రవాహం కూడా మారుతుంది కదా. అలానే మన స్పెండింగ్ బిహేవియర్ ఎటువైపు వెళ్ళాలి అనేది దానికి దారి మనం చూపించాలి.
దాంతో పాటుగా మనం వెళ్ళామనుకోండి, తెలియకుండా వెళ్ళిపోయి అసలు దిక్కు మొక్కు లేని సముద్రంలో కలిసిపోయే సిచ్యువేషన్కి వస్తుంది. సో స్పెండింగ్ బిహేవియర్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. అండ్ దాంతో పాటుగా ఇన్వెస్ట్మెంట్కి ఒక స్ట్రాటజీ ఉండాలి. కళ్ళు మూసుకొని అయితే ఎల్ఐసిలో, కళ్ళు మూసుకొని లేదా ఒక రియల్ ఎస్టేట్లోనో, ఇట్లా కళ్ళు మూసుకొని ఒక మ్యూచువల్ ఫండ్లోనో కంప్లీట్గా పెట్టుబడులు పెట్టుకుంటూ పోవటం కాదు. దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉండాలి. ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. మనకి క్యాష్ జనరేటింగ్ అసెట్స్ ఎంత ఉన్నాయి, వెల్త్ క్రియేటింగ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, మనకి హెడ్జింగ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి. హెడ్జింగ్ అసెట్స్ అంటే కమోడిటీని వీటిని మనం కొద్దిగా హెడ్జింగ్ అసెట్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో బేసిక్గా క్యాష్ రిలేటెడ్ అసెట్స్ ఎంత ఉన్నాయి. సో వీటన్నిటిని మనం ప్రాపర్గా ఒక స్ట్రాటజికల్గా ఇన్వెస్ట్మెంట్ని ప్లాన్ చేయాలి. ర్యాండమ్గా నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా మనసుకి ఇది రైట్ కాబట్టి నేను ఇదే చేస్తాను అని అనుకుంటే అది మీకు రైటు, కానీ ఎదిగే ఎకానమీకి మీ మనసుతో సంబంధం లేదు. దాని దారి దానికి ఉంటుంది. సో మనకి మార్కెట్ కండిషన్కి అనుకూలంగా, ఎకానమీకి అనుకూలంగా ఒక మంచి ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని మనం డెవలప్ చేసుకోవాలి. ఆ ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అందరికీ సేమ్ ఉంటుందా అంటే ఉండదు. అందుకే చెప్తున్నా, స్టాండర్డ్గా ఎవరెవరన్నా ఈ పర్సంటేజ్లో ఇంత, ఈ పర్సంటేజ్లో ఇంత పెట్టుకోండి అని అంటే వినద్దు. ఎందుకు? అది కేస్ టు కేస్, ఇండివిజువల్ టు ఇండివిజువల్, మీ కండిషన్ని బట్టి వాటి యొక్క స్ట్రాటజీలు అనేవి మారిపోతూ ఉంటాయి. అందరికీ ఒకటే స్ట్రాటజీ వర్తించదు. మీరు ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ యొక్క స్ట్రాటజీని తీసుకొని ఇంప్లిమెంట్ చేసినా కానీ అది మీకు పనిచేయకపోవచ్చు. ఎందుకు? అక్కడ ఆయనకున్నటువంటి పరిస్థితులు, అక్కడ క్రియేట్ అయినటువంటి సిచ్యువేషన్స్ అని అలాంటివి సేమ్ మనకి క్రియేట్ అవుతాయి అనడానికి ఎటువంటి గ్యారంటీ లేదు. అండ్ మనకు ఆ సిచ్యువేషన్స్లో కూడా మనం ఉండం. సో మన కండిషన్కి అనుకూలంగా మనం ఒక మంచి ఇన్వెస్టింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఇంకొక మాట చిన్నప్పటి నుంచే చెప్తూ ఉంటారు, కష్టపడి పని చేయండి, కెరియర్ని బిల్డ్ చేసుకోండి. కష్టపడి పని చేయటం, కెరియర్ని బిల్డ్ చేసుకోవటం అనేది మీకు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ అయితే తీసుకురాదు. కష్టపడి పని చేస్తే జీతం వస్తుంది, కానీ వెల్త్ క్రియేట్ అవ్వదు. ఈ రెండింటికి తేడా ఏంటి అని అనుకుంటారేమో. జీతం వస్తే ఖర్చు అయిపోతుంది. వెల్త్ వేరు, శాలరీ రావటం వేరు. ఇన్కమ్ వేరు, వెల్త్ వేరు. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎంత కెరియర్ గ్రో చేసుకుంటున్నాం అనేది కాదు, ఎంతవరకు కరెక్ట్గా సేవ్ చేసి ఎంతవరకు కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది మాత్రమే మన వెల్త్ జనరేషన్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎంతసేపు వర్కింగ్ హార్డ్, కెరియర్ బిల్డింగ్, ఈ రెండు ఇంపార్టెంటే. కానీ ఈ రెండే గనక మన కెరియర్ మన వెల్త్ని డిసైడ్ చేస్తాయి, మన ఫైనాన్షియల్స్ని డిసైడ్ చేస్తాయి అంటే మాత్రం అది కంప్లీట్గా తప్పు. ఎప్పుడైనా కానీ మన ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అండ్ సేవింగ్స్ మెథడ్ అండ్ స్పెండింగ్ బిహేవియర్ ఇవి మాత్రమే. సో ఫైనాన్షియల్ లిటరసీ ఉంటే మాత్రమే మన ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది. కానీ వర్కింగ్ హార్డ్, కెరియర్ డెవలప్మెంట్ అనే మాటలు మాత్రం మన ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి ఎటువంటి ఉపయోగం చేయవు. అండ్ మీరు ఎప్పుడు బిల్డ్ చేసినా కానీ లాంగ్ లాస్టింగ్ వెల్త్ని క్రియేట్ చేయాలి. తాత్కాలిక వాటి కోసం ఎదురు చూడకండి. సహజంగా చేస్తూ ఉంటాం, మ్యూచువల్ ఫండ్ కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం, కొంటూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. ఇది మన పని కాదు. మన పని ఏంటి? వెల్త్ని క్రియేట్ చేయటం. దేనికోసం? ఒక గోల్ని రీచ్ అవ్వటం కోసం. దానికోసం మనకు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి? షార్ట్ టర్మ్ ఎంచుకోవద్దు. మధ్య మధ్యలో బిజినెస్ ఆపర్చునిటీస్ XYZ చాలా వస్తాయి, అది ఇన్కమ్ ప్రాసెస్. కానీ వెల్త్ క్రియేషన్లో లాంగ్ లాస్టింగ్లో ఉండేవి ఏంటి? రియల్ ఎస్టేట్, గోల్డ్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఇట్లాంటివి మంచివి మాధ్యమాలు మనం ఎంచుకొని వాటిల్లో పెట్టుబడి పెడితే మనం వాటిని ఎక్కువగా ట్రాక్ చేయకపోయినా సరే, కొంత ప్రొఫెషనల్స్ ఎవరైనా హెల్ప్ తీసుకున్నా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకున్నా కానీ మీకు వెల్త్ క్రియేటింగ్కి మంచి ఆపర్చునిటీ ఉంటుంది. సో బేసిక్గా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది మనకు చాలా ఈజీ. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను, మా వాళ్ళు చేశారు, అందరికీ ఈజీయే. ఎప్పుడు ఎందుకు ఈజీ అనిపిస్తుంది అని అంటే యాక్చువల్గా మనకి దాని యొక్క అసలు ప్రాసెస్ తెలియదు. కాబట్టి ఫైనాన్షియల్ మనకి డెవలప్మెంట్ అనేది జరిగేది ఏదో మనకు తెలుసు అని అనుకుంటే కాదు. మనం దానికి సంబంధించి ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసి ఆ ప్లాన్కి డిసిప్లైన్డ్గా స్టిక్ అయి ఉండటంలో మీకు మీరే ప్రశ్నించుకోండి. ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసి ఎంతమంది దానికి డిసిప్లైన్డ్గా స్టిక్ అయి ఉంటారు? ఎవ్వరు ఉండరు అనట్లేదు, ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ మెజారిటీగా ఎంతమంది ఆ ప్లాన్కి స్టిక్ అయి ఉంటున్నారు? సో బేసిక్గా ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది, వెల్త్ క్రియేషన్ అనేది ఒక డిసిప్లిన్ తోటి వచ్చేది. సో ఆ డిసిప్లిన్ అలవర్చుకోండి. నాకు తెలుసు అని అనుకున్న మాట మన మైండ్లో ఉందనుకోండి, మనం అక్కడితో నేర్చుకోవటం మానేస్తాం, మన గ్రోత్ అక్కడితోటి ఆగిపోతుంది. మన ఈ ప్రపంచంలో మనకి 0.01% కూడా తెలియదు. ప్రతిరోజు ప్రపంచంలో పరిస్థితులు మారుతూనే ఉంటాయి. మనం ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. లోపలికి వచ్చే నాలెడ్జ్ని నాకు తెలుసు అన్న పేరుతో ఆపే ప్రయత్నం చేయకూడదు. మనం ఎంతవరకు అప్గ్రేడ్ అవ్వగలుగుతామో నాలెడ్జ్ పరంగా అంతవరకు అప్గ్రేడ్ అయితేనే అది మన వెల్త్ క్రియేషన్కి, మన వెల్త్ ప్రొటెక్షన్కి కూడా ఉపయోగపడుతుంది. కానీ జస్ట్ తెలుసు అన్న దాంతో మాత్రం మన మైండ్లో ఉంటే దాన్ని తీసేయండి.
అండ్ 2, అది తెలుసు, నేను చూసుకుంటా, నాకంతా తెలుసు అని నాన్ ప్రొఫెషనల్స్ ఎవరు మాట్లాడినా కానీ మీరు దయచేసి వాళ్ళని ఫాలో కాకండి. ఎందుకు? మేబీ వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కానీ వాళ్ళ సిచ్యువేషన్ మీకైతే సూట్ కాదు. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రొఫెషనల్ అప్రోచ్ అవ్వండి, కానీ నాన్ ప్రొఫెషనల్స్ త్రూ మాత్రం మీరు అన్నెసరీగా మీ ప్లాన్ని పాడు చేసుకోకండి, వెల్త్ని డిస్ట్రాయ్ చేసుకోకండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు సంబంధించిన రిలేటివ్స్కి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.